ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అన్నాడు వాగ్గేయకారుడు త్యాగరాజు. చరిత్రలో కూడా ఎందరెందరో మహాపురుషుల గురించి మనం చదువుకున్నాం. గాంధీజీ, పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పూలే దంపతులు వగైరా. కానీ మన కళ్ళ ముందే తిరుగాడిన మన కాలపు మహాపురుషుడు, భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగిన కలాం బాల్యంలో పేపర్ బాయ్గా కూడా పనిచేశారు. కఠినమైన పేదరికాన్ని అనుభవించారు. అయితేనేమి తన నిరంతర కృషితో గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. మిసైల్ మ్యాన్ అనే దేశం ఆయనను కొనియాడింది. అంచెలంచెలుగా ఎదుగుతూ కలాం గారు భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి అయినా ఆయన ఎక్కడా భేషజాలకు పోలేదు. ప్రభుత్వ సొమ్ము వృధాగా ఖర్చు చేయలేదు. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అనేది యువతకు కలాం గారిచ్చిన సందేశం. ఈ పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా కలాం గారి పిఏ నాయర్ గారు రాసిన ఒక వ్యాసాన్ని మన మిత్రులందరి కోసం ఇస్తున్నాం. ఈ వ్యాసాన్ని ప్రముఖ రచయిత్రి, తిరువూరు వాసి శ్రీమతి ఉయ్యూరు అనసూయ చదువుతున్నారు. విందామా మరి? డిడి పొదుగై ఛానల్లో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ పిఎం నాయర్ గారి ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆయన భావోద్వేగంతో చెప్పిన నమ్మశక్యం కానీ ఆశ్చర్యకరమైన ముఖ్య విషయాలను సంక్షిప్తంగా మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. శ్రీ నాయర్ గారు కలాం ఎఫెక్ట్ అనే పుస్తకాన్ని రచించారు. డాక్టర్ కలాం గారి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు అనేక దేశాధినేతలు ఖరీదైన బహుమతులు అందించేవారు. ఆ బహుమతులను తిరస్కరించడం ఆ దేశానికి అవమానంగా, భారతదేశానికి ఇబ్బందిగా మారుతుందని భావించి ఆయన వాటిని స్వీకరించేవారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ బహుమతులన్నింటినీ ఫోటోలు తీయించి జాబితా తయారు చేసి ఆర్కైవ్స్కి అందించేవారు. తర్వాత వాటిని ఆయన తిరిగి చూసిన సందర్భమేమీ లేదు. రాష్ట్రపతి భవన్ విడిచినప్పుడు కూడా ఆయన ఆ బహుమతుల్లోంచి ఒక్క పెన్సిల్ కూడా తనతో తీసుకువెళ్ళలేదు. 2002లో డాక్టర్ కలాం గారు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సంవత్సరం రంజాన్ మాసం జూలై, ఆగస్టులో వచ్చింది. సాంప్రదాయంగా రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. డాక్టర్ కలాం గారు శ్రీ నాయర్ని అడిగారు, ఇప్పటికే బాగా భోజనం చేసేవారికి విందు ఎందుకు అని. ఆ విందుకు సుమారు 22 లక్షలు ఖర్చు అవుతాయని నాయర్ చెప్పారు. అప్పుడు కలాం గారు ఆ మొత్తాన్ని కొన్ని అనాథాశ్రయాలకు ఆహారం, దుస్తులు, దుప్పట్ల రూపంలో అందించాలని ఆదేశించారు. ఏ అనాథాశ్రయాలకు ఇవ్వాలో నిర్ణయించడం రాష్ట్రపతి భవన్ బృందానికే వదిలేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక డాక్టర్ కలాం గారు నాయర్ను తన గదిలోకి పిలిచి 1 లక్ష రూపాయల చెక్కును ఇచ్చారు. ఇది నా వ్యక్తిగత పొదుపు నుండి ఇస్తున్నాను, దీని గురించి ఎవరికి చెప్పకండి అని అన్నారు. అది చూసి ఆశ్చర్యపోయిన శ్రీ నాయర్, సార్, నేను బయటికి వెళ్ళి అందరికీ చెప్తాను, ప్రజలు తెలుసుకోవాలి, మీరు ప్రభుత్వ ఖర్చును మానేసి మీ సొంత డబ్బు కూడా ఇస్తున్నారు అని అన్నారు. భక్తిగల ముస్లిం అయినప్పటికీ రాష్ట్రపతిగా ఉన్న కాలమంతా డాక్టర్ కలాం గారు ఇఫ్తార్ విందులు నిర్వహించనే లేదు. డాక్టర్ కలాం గారికి ఎస్ సార్ అని మాత్రమే చెప్పేవారు, నచ్చేవారు కాదు. ఒకసారి భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి భవన్కు వచ్చినప్పుడు ఒక అంశంపై డాక్టర్ కలాం గారు తన అభిప్రాయం చెప్పి శ్రీ నాయర్ని అడిగారు, మీరు అంగీకరిస్తున్నారా అని. అప్పుడు నాయరు, సార్, నేను అంగీకరించను అని నేరుగా చెప్పారు. అది విని భారత ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. ఒక సివిల్ సర్వెంట్ రాష్ట్రపతితో అలా బహిరంగంగా విభేదించడం అసాధారణం. అప్పుడు శ్రీ నాయర్ చెప్పారు, తర్వాత సార్ నన్ను ఎందుకు విభేదించావని అడుగుతారు. కారణం తార్కికంగా ఉంటే 99 సందర్భాల్లో ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. మరొకసారి డాక్టర్ కలాం గారి తన బంధువుల్లో 50 మందిని ఢిల్లీకి ఆహ్వానించి రాష్ట్రపతి భవన్లో ఉంచారు. వారిని నగర సందర్శనానికి తీసుకెళ్లేందుకు ఒక బస్సు కూడా ఏర్పాటు చేశారు. దాని ఖర్చును ఆయనే భరించారు. ఒక ప్రభుత్వ వాహనం కూడా ఉపయోగించలేదు. వారి నివాసం, భోజనం తదితర ఖర్చులన్నీ లెక్క కట్టి మొత్తం 2 లక్షల బిల్లును డాక్టర్ కలాం గారే చెల్లించారు. దేశ చరిత్రలో ఇలా చేసిన నాయకులు మరొకరు లేరని చెప్తారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే, కలాం గారి అన్నయ్య ఒక వారం రోజుల పాటు ఆయన గదిలోనే ఉన్నారు.
తన అన్నయ్య తనతోనే ఉండాలని ఆయన కోరుకున్నారు. వెళ్లే సమయంలో ఆ గదికి కూడా అద్దె చెల్లించి డాక్టర్ కలాం గారు పట్టుబట్టారు. ఒక రాష్ట్రపతి తాను ఉండే గదికే అద్దె చెల్లించాలనుకోవడం ఊహించలేని నిజాయితీకి నిదర్శనం. అయితే రాష్ట్రపతి భవన్ సిబ్బంది మాత్రం ఇంత నిజాయితీ కూడా మాకు భరించలేకపోతున్నాం సార్ అని ఆ డబ్బును తీసుకోవడానికి ఒప్పుకోలేదు. పదవీ కాలం ముగిసిన తర్వాత రాష్ట్రపతి భవన్ సిబ్బంది అందరూ డాక్టర్ కలాం గారిని కలిసి గౌరవం తెలిపారు. నాయర్ ఒంటరిగా వెళ్లారు. అప్పుడు కలాం గారు అడిగారు, నీ భార్య ఎందుకు రాలేదు అని. నాయర్ చెప్పారు, ఆమెకు కాలు విరిగింది, మంచానికే పరిమితమైంది. మరుసటి రోజు తన ఇంటి ముందు భారీగా పోలీసులు కనిపించడంతో శ్రీ నాయర్ ఆశ్చర్యపోయారు. అప్పుడు తెలిసిందేమంటే భారత రాష్ట్రపతి స్వయంగా వారి ఇంటికి వస్తున్నారు అని. కలాం గారు ఇంటికి వచ్చి ఆయన భార్యను పరామర్శించి కొంతసేపు మాట్లాడి వెళ్ళారు. నాయర్ గారు చెప్పిన మాటల ప్రకారం ప్రపంచంలో ఏ దేశాధినేత అయినా ఒక సాధారణ సివిల్ సర్వెంట్ ఇంటికి ఇలాంటి కారణంతో రావడం అసాధారణం. ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే పంచుకోవాలని అనిపించి మీతో చెప్తున్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారి తమ్ముడు ఒక గొడుగుల మరమ్మతు దుకాణం నడిపారు. కలాం గారి అంత్యక్రియల సమయంలో నాయర్ ఆయన కలిసినప్పుడు గౌరవ సూచకంగా ఆయన పాదాలకు నమస్కరించారు. ఇలాంటి గొప్ప విషయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు విడిచిపెట్టిన ఆస్తుల అంచనా 6 ప్యాంట్లు, వాటిలో 2 డిఆర్డీఏ యూనిఫారాలు, 4 షర్ట్లు, ఇవి కూడా డిఆర్డీఏ యూనిఫారాలే, 3 సూట్లు, 1 వెస్టర్న్, 2 ఇండియన్, 2500 పుస్తకాలు, ఒక ప్లాటు, దాన్ని ఆయన దానం చేశారు. ఒక పద్మశ్రీ, ఒక పద్మభూషణ్, ఒక భారతరత్న, 6 డాక్టరేట్లు, ఒక వెబ్సైటు, ఒక ట్విట్టర్ ఖాతా, ఒక ఈమెయిల్ ఐడి. ఆయన వద్ద టీవీ, ఏసీ, కారు, నగలు, షేర్లు, భూములు లేదా బ్యాంకు బ్యాలెన్స్లు ఏమీ లేవు. చివరికి 8 సంవత్సరాల పెన్షన్ మొత్తాన్ని కూడా ఆయన గ్రామ అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు. నిజమైన దేశభక్తుడు, నిజమైన భారతీయుడు. ఆయనకు భారతదేశం ఎప్పటికీ రుణపడే ఉంటుంది. ఈ స్ఫూర్తిదాయకమైన విషయాల్ని అందరికీ షేర్ చేసి మన అభిమానాన్ని చాటుకుందాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.